వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను సగరాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి డివిజన్ ఏరియాలో మునిపెన్నడూ లేని విధంగా చెంపలు గౌదబిల్లలు మామ్స్ అనే వ్యాధి వల్ల 15 సంవత్సరాలలోపు పిల్లలు బాధపడుతున్నారని, గత 2-3 నెలల నుండి రోజుకు 20 నుండి 30 మంది పిల్లలు హాస్పిటల్ని సంప్రదిస్తున్నారని, తల్లిదండ్రులు భయపడవలసిన అవసరం లేదని మెట్పల్లి పట్టణంలో గత 10 సంవత్సరాల నుండి వైద్య సేవలు అందిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ పిల్లల హాస్పిటల్ వైద్యులు ఎన్ విద్యాసాగర్ రెడ్డి వ్యాధికి సంబంధించిన తగు సూచనలు సలహాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. వ్యాధికి ముఖ్య కారణం వైరస్ అని, దాని పేరు పారోమిక్సో వైరస్ అని అన్నారు. అనంతరం పట్టణవాసి సురేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాల విద్యా సంస్థల అధికారులకు విజ్ఞప్తి చేశారు. అందులో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు డాక్టర్ల సహాయంతో వైద్యం అందిస్తే విద్యార్థులు 5 రోజుల నుంచి 8 రోజులలోపు ఈ వ్యాధి నుంచి పిల్లలు బయటపడతారని డాక్టర్లు చెప్తున్నారు. స్కూల్ యాజమాన్యాలు ఇన్ఫర్మేషన్లు ఇచ్చి ఇంటికి పంపించే ఏర్పాటు చేయగలరని కోరారు. ఇంకా ఇబ్బందికరంగా ఉంటే హాస్టల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రోగ్రెసివ్ పేరెంట్ లీగ్, గురుకులాల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుల సదానందం, గడపరాజు, మచ్చ నర్సయ్య, గోరుమంతుల సురేందర్, రామాంజనేయులు, శ్రీనివాస్, తరిస్వామి, కంబ నాగరాజు, మధు, శంకర్, జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర స్కూల్ కమిటీ సభ్యులు రాష్ట్ర విద్యా సంస్థలకు తెలియజేస్తున్నారు. నా పేరు డాక్టర్ ఎన్ విద్యాసాగర్ రెడ్డి. గత 10 సంవత్సరాలుగా నేను మెట్పల్లిలో పిల్లల డాక్టర్గా నా వైద్య వృత్తిని నిర్వహిస్తున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమనగా, మునుపెన్నడి లేని విధంగా మా ఓపీ సర్వీసెస్లో విపరీతంగా చెంపలు అనే గౌద పిల్లలు, లేకపోతే మన ఇంగ్లీష్లో మమ్స్ అనే వైరస్ వల్ల పిల్లలు చాలామంది బాధపడుతున్నారు. మేము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఈ మమ్స్ అనేటివి. కానీ లాస్ట్ 2-3 నెలల నుంచి చాలామంది పిల్లలు, రోజుకి 20 నుంచి 30 మంది పిల్లలు మా ఓపీకి వస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఇది ఒక వైరస్ అండి. ఈ వైరస్ పేరు పారామిక్సో వైరస్. ఇది ఒక్కసారి వచ్చిన తర్వాత పిల్లలకి విపరీతమైన సర్ది, దగ్గు, జ్వరం, చెంపల నొప్పి రావడం, గవదపిల్ల అని దీని ఇంగ్లీష్, తెలుగులో కూడా గవదపిల్లలు అంటారు దీన్ని. ఇది ఒకరి నుంచి ఒకరికి మన ఉమ్ము ద్వారా అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి. అంటే ఎవరికైతే వచ్చిందో, ఈ వైరస్ వచ్చిందో, వాళ్ళు దగ్గిన, తుమ్మిన, లేకపోతే వాళ్ళు తీసుకున్న గ్లాస్లో మనం నీళ్లు తాగిన, వాళ్ళు తిన్న ప్లేట్లో మనం తీసుకున్న, అట్లా ఒకరి నుంచి ఒకరికి ఇది అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందండి. ఇది ఒక్కసారి వచ్చిన పిల్లలు అనేది కంపల్సరీ వీళ్ళ వైరస్ అనేది నోట్లో ఉంటుంది. సో అది ఒక వారం రోజుల పాటు వేరే పిల్లలకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో మనం వారం రోజుల పాటు ఇట్లాంటి పిల్లల్ని ఐసోలేట్ చేయాలండి. కంపల్సరీ ముఖానికి మాస్క్ వేసుకోవాలి. ఈ వచ్చిన పిల్లలు కంపల్సరీ సాఫ్ట్ డైట్ మాత్రమే తీసుకోవాలి. గట్టిగా నమిలే చపాతీలు కానీ, రొట్టెలు కానీ అట్లాంటివి ఏవి తినకూడదు. సాఫ్ట్గా ఉన్న ఇడ్లీ కానీ, ఉప్మా కానీ, రసమన్నం కానీ ఇట్లాంటివి గోరువెచ్చటి ఏదైనా సరే గోరువెచ్చటి నీళ్లు ఇవి తీసుకోవాలి అండి. గోరువెచ్చటి నీళ్ళ బట్టతో మెడ మీద కాపొచ్చు పిల్లలకి, సరేనా? దీనికి ఏం పెద్ద మందులు ఏం అవసరం లేదండి. ఇవన్నీ సెల్ఫ్ రిమిటింగ్ అంటారు. అంటే అవంతరికి అవే తగ్గిపోతాయి. మనం దానికి కొంచెం సమయం ఇవ్వాలి అంతే. సో మీరు ఎటు తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ ఇంట్లోనే ఉండి మీరు కాంబిఫ్లామ్ అనే సిరప్ అనేది మీరు కంటిన్యూస్గా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు వేసుకుంటూ, జ్వరం వచ్చినప్పుడు తడిబట్ట తీసుకుని తుడుచుకుంటూ ఉంటే సరిపోతుందండి. పెద్దగా మందులు ఏం అవసరం లేదు. హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే, ఎవరైతే సరే ప్రైవేట్ హాస్పిటల్కి ఎవరైతే రాలేరో వాళ్ళకు కూడా ఈ కాంబిఫ్లామ్ సిరప్ ఒక్కటి మీరు ఇంట్లో పెట్టుకొని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల వేసుకోండి. ఎవరికైతే ఈ వైరస్ వచ్చిన తర్వాత విపరీతమైన తలనొప్పి వస్తుందో, కళ్ళు తిరుగుతున్నాయని చెప్తున్నారు, లేదు అంటే నాకు మింగడానికి కష్టం అవుతుంది, లేకపోతే విపరీతమైన పొట్ట నొప్పి వస్తుంది అన్నప్పుడు మాత్రమే హాస్పిటల్కి రండి. లేకపోతే మీరు ఇంట్లోనే మీరు స్వతహాగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి. దీనికి ఎటువంటి ఖర్చు కూడా అవసరం లేదు. ఓకే, వచ్చిన పిల్లలు మంచిగా పుష్టిగా గోరువెచ్చటి నీళ్లు తీసుకోండి, గోరువెచ్చటి పాలు తాగండి, అంతే. ఇది చిన్న పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇవే పద్ధతులు అండి. పెద్దగా ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు కూడా కాంబిఫ్లామ్ టాబ్లెట్ ఉంటుంది. ఆ కాంబిఫ్లామ్ టాబ్లెట్ 3 పూటలా వేసుకోండి. ఇంకా ఎక్కువ అయితే ఒక్కసారి డాక్టర్ గారిని సంప్రదించండి, అంతే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో ఉన్న గురుకుల ప్రిన్సిపల్ కానీ, ఆర్సో మేడం కానీ, సెక్రటరీ సార్ కానీ తెలియజే విషయాన్ని ఏమనగా, ఈరోజు చెంపలు అనేది మాంస్, ఇంగ్లీష్లో మాంస్ అంటారు, అది పిల్లలకు చాలా ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది. ఈరోజు డాక్టర్లు కూడా సలహాలు చెప్తారు దాని గురించి. అందుకే సెక్రటరీ గారు మరియు ఆర్సో మేడమ్స్ గారు, అన్ని స్కూల్లో ఉన్న ఆర్సో మేడం, ప్రిన్సిపల్ మేడమ్స్
పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏదన్నా పిల్లలకు చెంపలు రావడం జరిగితే తక్షణమే వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ఒక లీవ్ మీద ఒక 5 days ఒక 1 week రెస్ట్ తీసుకోవడం జరిగితే ఈ చెంపలు అనేది తగ్గుతుంది. అది భయంకరంగా భయపడవలసిన అవసరం ఏం లేదు. దానికి పిల్లలకు రెస్ట్ ఇచ్చి ఏర్పడా అంటారు. అలాంటి సంఘటన ఏది హాస్టల్లో జరిగినా మీరు వెంటనే తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులను ఇంటికి తీసుకుపోవాలి, విద్యార్థులను ఇంటికి పంపించాలని మీకు ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే అక్కడ ఏదన్నా ఇంకా చాలా ఎక్కువ ఇబ్బంది ఉంటే మెడికల్ క్యాంపులు పెట్టి పిల్లలకు సహాయ సహకారాలు మన స్కూల్ నుంచి అందించాలని మిమ్మల్ని కోరుతున్నాం ప్రిన్సిపల్ మేడం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎన్ విద్యాసాగర్ రెడ్డి. గత 10 సంవత్సరాలుగా నేను మెట్పల్లిలో పిల్లల డాక్టర్గా నా వైద్య వృత్తిని నిర్వహిస్తున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమనగా మునుపెన్నడి లేని విధంగా మా ఓపీ సర్వీసెస్లో విపరీతంగా చెంపలు అనే గౌద పిల్లలు, లేకపోతే మన ఇంగ్లీష్లో మమ్స్ అనే వైరస్ వల్ల పిల్లలు చాలామంది బాధపడుతున్నారు. మేము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఈ మమ్స్ అనేటివి. కానీ లాస్ట్ 2-3 నెలల నుంచి చాలామంది పిల్లలు, రోజుకి 20 నుంచి 30 మంది పిల్లలు మా ఓపీకి వస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇది ఒక వైరస్ అండి. ఈ వైరస్ పేరు పారామిక్సో వైరస్. ఇది ఒక్కసారి వచ్చిన తర్వాత పిల్లలకి విపరీతమైన సర్ది, దగ్గు, జ్వరం, చెంపల నొప్పి రావడము, గవదబిల్ల అని దీని ఇంగ్లీష్, తెలుగులో కూడా గవదబిల్లలు అంటారు దీన్ని. ఇది ఒకరి నుంచి ఒకరికి మన ఉమ్ము ద్వారా అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి. అంటే ఎవరికైతే వచ్చిందో ఈ వైరస్ వచ్చిందో వాళ్ళు దగ్గిన, తుమ్మిన, లేకపోతే వాళ్ళు తీసుకున్న గ్లాస్లో మనం నీళ్లు తాగిన, వాళ్ళు తిన్న ప్లేట్లో మనం తీసుకున్న, అట్లా ఒకరి నుంచి ఒకరికి ఇది అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందండి. ఇది ఒక్కసారి వచ్చిన పిల్లలు అనేది కంపల్సరీ వీళ్ళ వైరస్ అనేది నోట్లో ఉంటుంది. సో అది ఒక వారం రోజుల పాటు వేరే పిల్లలకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో మనం వారం రోజుల పాటు ఇట్లాంటి పిల్లల్ని ఐసోలేట్ చేయాలండి. కంపల్సరీ ముఖానికి మాస్క్ వేసుకోవాలి. ఈ వచ్చిన పిల్లలు కంపల్సరీ సాఫ్ట్ డైట్ మాత్రమే తీసుకోవాలి. గట్టిగా నమిలే చపాతీలు కానీ, రొట్టెలు కానీ అట్లాంటివి ఏవి తినకూడదు. సాఫ్ట్గా ఉన్న ఇడ్లీ కానీ, ఉప్మా కానీ, రసమన్నం కానీ ఇట్లాంటివి గోరువెచ్చటి ఏదైనా సరే గోరువెచ్చటి నీళ్లు ఇవి తీసుకోవాలి అండి. గోరువెచ్చటి నీళ్ళ బట్టతో మెడ మీద కాపవచ్చు పిల్లలకి, సరేనా? దీనికి ఏం పెద్ద మందులు ఏం అవసరం లేదండి. ఇవన్నీ సెల్ఫ్ లిమిటింగ్ అంటారు. అంటే అవంతరికి అవే తగ్గిపోతాయి. మనం దానికి కొంచెం సమయం ఇవ్వాలి అంతే. సో మీరు ఎటు తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ ఇంట్లోనే ఉండి మీరు కాంబిఫ్లామ్ అనే సిరప్ అనేది మీరు కంటిన్యూస్గా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు వేసుకుంటూ జ్వరం వచ్చినప్పుడు తడి బట్ట తీసుకుని తుడుచుకుంటూ ఉంటే సరిపోతుందండి. పెద్దగా మందులు ఏం అవసరం లేదు. హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే, ఎవరైతే సరే ప్రైవేట్ హాస్పిటల్కి ఎవరైతే రాలేరో వాళ్ళకు కూడా ఈ కాంబిఫ్లామ్ సిరప్ ఒక్కటి మీరు ఇంట్లో పెట్టుకొని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల వేసుకోండి. ఎవరికైతే ఈ వైరస్ వచ్చిన తర్వాత విపరీతమైన తలనొప్పి వస్తుందో, కళ్ళు తిరుగుతున్నాయని చెప్తున్నారు, లేదు అంటే నాకు మింగడానికి కష్టం అవుతుంది, లేకపోతే విపరీతమైన పొట్ట నొప్పి వస్తుంది అన్నప్పుడు మాత్రమే హాస్పిటల్కి రండి. లేకపోతే మీరు ఇంట్లోనే మీరు స్వతహాగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి. దీనికి ఎటువంటి ఖర్చు కూడా అవసరం లేదు. ఓకే, వచ్చిన పిల్లలు మంచిగా పుష్టిగా గోరువెచ్చటి నీళ్లు తీసుకోండి, గోరువెచ్చటి పాలు తాగండి, అంతే. ఇది చిన్న పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇవే పద్ధతులండి. పెద్దగా ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు కూడా కాంబిఫ్లామ్ టాబ్లెట్ ఉంటుంది. ఆ కాంబిఫ్లామ్ టాబ్లెట్ 3 పూటలా వేసుకోండి. ఇంకా ఎక్కువ అయితే ఒక్కసారి డాక్టర్ గారిని సంప్రదించండి, అంతే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.